నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దేశాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. త్రవ్వకాలలో మంచినీటి పైపు లీక్, కలుషిత నీరు తాగుతున్నామని ప్రజలు ఆందోళన. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. మంత్రి నారా లోకేష్ ఐటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు మెండుగా పెరిగాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకల సందర్భంగా కేకును కట్ చేసి పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నేటి తరానికి తెలుగుదేశం పార్టీలో నేనున్నానంటూ యువగళం పేరుతో ఆంధ్రదేశం అంతా పర్యటించి తెలుగుదేశం పార్టీని 1 కోటి మంది సభ్యులతో ఈరోజు ఉన్నతంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఇటు నారా వారి వంశం అటు నందమూరి వారి వంశం నుంచి పుట్టిన ఒక వజ్రం లాంటి కుర్రాడు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ముందుండి తీసుకెళ్లే ఒక వ్యక్తిగా శక్తిగా ఆయన్ని కొనియాడుతూ ఎప్పుడూ కూడా కుటుంబం చల్లగా ఉండేటట్లు ఆయన ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఆనందం ఆయన సొంతంగా ఉండాలని భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా ఉండాలని మేము భగవంతుని కూడా ఆరాధిస్తూ 42వ జన్మదినం సందర్భంగా లోకేష్ బాబు గారు ఎప్పుడు బాగుండాలని కోరుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం బాపట్ల కార్యకర్తల తరఫున, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల తరఫున మనస్ఫూర్తిగా యావత్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం అభినందనలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. 1943లోనే సింగపూర్ లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దిశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 1941లోనే సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతీయ సత్తా చెప్పాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అది బ్రిటిష్ వారి హయాంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక సైన్యాన్ని, భారతీయ సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆజాద్ మరి ఇట్లా దేశ విదేశాలు ఆయన తిరిగి భారతదేశ స్వతంత్ర పోరాటానికి మద్దతు కూడా అనేక మారువేషాలు వేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళ కళ్ళు కట్టి. ఆయన తన జీవితాంతం మరి భారతదేశ స్వతంత్రం కోసం, భరతమాతను రాక్షసుల నుండి విడిపించడం కోసం త్యాగం చేశారు. అటువంటి గొప్ప స్వతంత్ర సమర యోధులు. యువ నాయకుడు యువగల ద్వారా నాయకులందరినీ సంఘటితం చేసి కఠినమైన పరీక్షల ద్వారా ఆయనే ఒక ఉక్కు సంకల్పుడుగా ఎదిగారని తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటూరు రైల్వే డివిజన్ డైరెక్టర్ పఠాన్ రాజేష్ అన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా వివేకానంద కాలనీలో గల ఎంపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేకును కట్ చేసి పంచిపెట్టారు.
యువ నాయకులు యువగళం ద్వారా మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి కఠినమైన పరీక్షల ద్వారా తనను తాను ఒక ఉక్కు సంకల్పుడిగా మరి ఆయన మారుకొని అలానే మరి ఈ రోజున అహోరాత్రులు శ్రమించి పరిశ్రమల స్థాపన కోసం మరి ఆయన దావోస్ పర్యటనకు కూడా వెళ్ళారు. అలానే తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవడిగా మరి వారి భావాలను పుణికిపుచ్చుకొని వారి పందాలోనే నడుస్తూ విమర్శించిన వాళ్ళని సైతము తనదైన చాతుర్యంతో మెప్పించి ఈరోజు యువగళం అనే ఒక పాదయాత్ర ద్వారా ప్రతి హృదయాన్ని కూడా ఆయన పలకరించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలో మరి ఈ ప్రజలకు ఏం తక్కువైందో మరి ప్రజలకు ఏమేమి పథకాలు అందాలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలో అనేది ఆయన క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉంటూ మరి ఆయన ప్రజలందరిలో కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని పొందారు. అలానే ఉప ముఖ్యమంత్రిగా మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశే కాదు ఒక జాతీయ స్థాయి నాయకుడిగా కూడా జనసేనకు చెందినటువంటి అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలను పొందారు. పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి వంటి యువ నాయకులతోటి ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లాలని వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒక క్రమశిక్షణగా వారికి అండగా ఉండి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ సహకరించాలని మరొక్కసారి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి ఆయనకు మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర సమర యోధులలో అగ్రగణ్యుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త, తిరుగులేని యోధునిగా భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని దేశానికి శాశ్వత నేతాజీగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను పిలిచేవారని బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని తీసుకోవాలని పిట్టువారిపాలెం మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు అన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పిట్టివారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ 200 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మన దేశంలోనేటువంటి రైతుల్ని కానీ అట్లాగే స్వదేశీ సంస్థానిస్తులను కానీ జమీందారులను కానీ వివిధ రకాలైనటువంటి వృత్తుల వాళ్ళందరినీ కూడా అనేక బాధలకి గురి చేయటం అనేది బ్రిటిష్ వాడు జరిగింది. అట్లాగే ట్రైబల్స్ను కూడా చాలా ఇబ్బందులకి గురి చేసి వాళ్ళ అడవుల్ని లాక్కున్నారు. అనేక చట్టాలు చేశారు. అనేక చట్టాలు చేసి చాలా ఇబ్బందులు పాలు చేసినప్పుడు 1957లో మనకు ఒక ఉద్యమం వచ్చింది. స్వాతంత్ర సమర ఉద్యమం జరిగింది. దాంట్లో మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధులు ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారంతా కూడా దాంట్లో భాగంగా ఉన్నారు. తర్వాత రెండో దశలో వచ్చేసరికి లాల్ జాల్ పాల్ అనేటటువంటి వాళ్ళు అతివాద మితవాద ఉద్యమాలు జరిగింది. భారతదేశం యొక్క కీర్తి కిరీటాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కరని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాలలో మరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నేతాజీ యొక్క జీవితాన్ని గురించి పిల్లలకి వివరించడమైంది. బాల్యం నుండే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి నాయకులు జ్ఞాపకం చేసుకుంటా ఎంతో మంచిదని ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలోనే కటక్ పట్టణంలో జన్మించిన
ఒక ధనికమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆనాటి భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం వైపు భారత ప్రజలు యావత్తు బ్రిటిష్ వారి యొక్క దాస్య సంకరాల్లో మొగ్గుతున్న సమయంలో స్వతంత్ర ఉద్యమం వైపు తన జీవితాన్ని మార్చుకున్న గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆనాటి నిరంకుశమైన పరిపాలన పట్ల, జాతి వివక్షత పట్ల ఆయన పోరాటం చేశాడు. ఒక ధనికమైన కుటుంబంలో జన్మించి కూడా తనకు అవసరం లేకపోయినా సరే పేద ప్రజలకు లేక దాస్యపు సుంకరాలలో దాసులుగా ఉన్న భారతదేశాన్ని విడిపించాలని, భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో తాను కూడా ఒక కీలకమైన పాత్ర వహించాడు. మన భారతదేశం యొక్క కీర్తి కిరీటాలలో ఒక మహోన్నతమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మరేంటి ఆయన పాఠశాలలో చదువుతున్నప్పుడు భారతదేశం యొక్క పిల్లలను ఒక ప్రక్కన, బ్రిటిష్ వారి పిల్లలను, ఆంగ్లేయ పిల్లలను ఒక పక్కన కూర్చోబెట్టి బోధించే ఆ జాతి వివక్షత పట్ల బాల్యం నుండి అతనికి ఈ ఉద్యమ స్ఫూర్తి, సమానత్వం లేని విషయాన్ని ఆయన బాధించినాయి. సమాజంలో ఈ రుగ్మత తొలగించాలి, భారతదేశానికి స్వతంత్రం రావాలని సదుద్దేశంతో జాతీయ నాయకులతో కలిసి భారత జాతీయ స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకి తీసుకెళ్ళాడు. భారత స్వతంత్ర ఉద్యమాల్లో ఒక చురుకైన పాత్ర వహించాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని స్థాపించి ఆయన ఘనత ఆయనకు ఉన్నది. దేశం కోసము తన ప్రాణాన్ని లెక్క చేయకుండా భారతదేశం యొక్క పోరాటం చేసిన మహనీయులలో ఆయన ఒకడు. కాబట్టి ఈనాటి విద్యార్థులు అలాంటి దేశ నాయకులు మన భారతదేశం కొరకు, మన దేశం కొరకు ఎంతోమంది మహానుభావులు మరి పోరాటం చేస్తేనే మనకి ఈనాటి స్వాతంత్రం వచ్చింది. మేము ఇంతగా స్వేచ్ఛగా అందరం కలిసి చదువుకుంటున్నామనే స్ఫూర్తిని వాళ్ళలో కలగాలని ఆశిస్తూ, మరి అలాంటి గొప్ప వ్యక్తులని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారి జయంతి కార్యక్రమం కావచ్చు, లేదా ప్రత్యేకమైన కార్యక్రమం కావచ్చు, ఆ కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో దేశభక్తి పట్ల స్ఫూర్తిదాయకాన్ని నిలబడే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. త్రవ్వకాలలో మంచినీటి పైపు లీక్ అయ్యి నీరు కలుషితంగా మారుతున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో పైపు లీకేజ్ అవటం గమనార్హం. అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అండ్ ఫస్ట్ వన్ రీసర్వే బాపట్ల డిస్ట్రిక్ట్ మార్టూర్ మండల్ బొల్లపల్లి విలేజ్ రోనాదులా బొల్లపల్లి విలేజ్ మార్టూర్లో రిక్వెస్ట్ రీసర్వే క్యాన్సిల్ చేయడానికి అడుగుతున్నారు కొన్ని విలేజెస్ లో. క్యాన్సిల్ yes sir, అంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓల్డ్ రికార్డ్స్ రీస్టోర్ చేయడానికి మన రిప్లై ఏంటి సార్? అదే క్యాన్సిల్ చేయడానికి ఒక ఈ రిప్రజెంటేషన్ వచ్చింది, అదే ఫార్వర్డ్ చేస్తున్నాం. ట్రైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అదే ఆల్మోస్ట్ డన్ సార్. ఎన్క్రోచ్మెంట్ కూడా తీసేసాం. నెక్స్ట్ వచ్చి నామ్ రోడ్ కంపెన్సేషన్, ఇది అది ఆడియో బెంగళూరు విజయవాడ BKV 544G ఇది మనదే. yes sir, చేసాం సార్, పేమెంట్ అయిపోయింది. బ్లాండ్ అండ్ ఎడంగల్ అండ్ ఆల్సో అప్లైడ్ ఫర్ న్యూ పట్టదార్ పాస్బుక్స్ చక్రాయపాలెం సుభాషిని ప్రకార్ ఎవ్రీ వీక్ ఒకసారి దీన్ని స్టేటస్ మీరు చూస్తూ ఉంటే అప్పుడు మన వాళ్ళు ముందుకెళ్తారు. లేకపోతే కన్సర్న్డ్ ఎమ్మెల్యేలతో కన్సల్ట్ చేసి ఏదైతే మనకు అవైలబిలిటీ ఉంది, అట్లా లేనప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ మోర్ టైమ్. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగపూర్ లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దేశాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి.
త్రవ్వకాలలో మంచినీటి పైపు లీక్, కలుషిత నీరు తాగుతున్నామని ప్రజలు ఆందోళన. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. మంత్రి నారా లోకేష్ ఐటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.